మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. సంధ్య ఒక నిమిషం, స్లో ఓర్చుకో. ఓర్చుకో తగ్గిపోతుంది సంధ్య, కాస్త ఓపిక పట్టు. జాగ్రత్త, మెల్లిగా ఉండు సంధ్య, ఉండు. ఓర్చుకో. కాస్త ఓపిక పట్టు. యష్, ఏం చేస్తున్నావు? సంధ్య కాలు స్లిప్ అయి పడిపోతే ఆయింట్మెంట్ రాస్తున్నాను. ఆ మాత్రం ఆయింట్మెంట్ సంధ్య రాసుకోలేదా? నువ్వే రాయాలా? రాస్తే నీకేంటి నొప్పి? చూడు సింధు, సంధ్యతో నేను క్లోజ్గా ఉన్నానా? అది చూసి నువ్వు తట్టుకోలేకపోతున్నావా? సంధ్య అంటే నాకు ఇష్టం. తనకేదన్నా అయితే నేను హెల్ప్ చేయకూడదా ఏంటి? అయినా నువ్వెందుకు ఏదేదో ఊహించుకుంటావు అలా? ఓకే ఆయింట్మెంట్ రాశాను కదా, తగ్గిపోతుందిలే. జాగ్రత్త, రెస్ట్ తీసుకో. తప్పుగా. పిచ్చి సింధు, ఆయన చెప్పుండారు కదా నేనంటే ఇష్టం అని. అది చాలా ఇంకేమైనా కావాలా? చూడు సింధు, ఇక నుంచైనా మా మధ్య నుంచి నువ్వు మర్యాదగా సైడైపో. లేదంటే ఇంతకంటే మెరుగైన సన్నివేశాలు నువ్వు చాలా చూడాల్సి వస్తుంది. తర్వాత కన్నీళ్లతో బాధపడాల్సి కూడా వస్తుంది. ఓకేనా సింధు? అమ్మా సింధు, దమయంతి, సింధు, దమయంతి. అబ్బబ్బబ్బబ్బా, అమ్మో కాళ్ళు నొప్పులుగా ఉన్నాయే. అమ్మా దమయంతి, అమ్మా. ఏంటత్తయ్య పిలిచారు? మందులు వేసుకునే వేళయిందమ్మా. ఆ డాక్టర్ ఎక్కడికి వెళ్ళాడో తెలియడం లేదు. నేను ఏ టైంకి ఏ మందులు వేసుకోవాలా అనేది సింధుకు మాత్రమే తెలుసు. ఇంతకీ సింధు ఎక్కడుంది? అయ్యో, సింధు నేను పంపిస్తానులేండి. మీరు రూమ్లోకి వెళ్ళి విశ్రాంతి తీసుకోండి అత్తయ్య. అయినా ఈ మాత్రం దానికి మీరు రావాలా? పైనుంచి పిలిస్తే నేనే వచ్చేదాన్నిగా. పదండి అత్తయ్య, మీరు పడుకోండి, నేను పంపిస్తాను. సరేలే, కొంచెం త్వరగా పంపించు.
చంద్ర 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 తాము ఏంటంతలార్చావు? అత్తయ్య మందులు వేసుకోవాలంట. అదెక్కడికెళ్ళి చచ్చింది? అదంటే ఎవరు దాము? అదే మీ సింధు, మీ ముద్దుల కోడలు. దాన్ని మన ఇంటికి తీసుకొచ్చింది దగ్గరుండి అత్తయ్య గారిని చూసుకోవటానికే కదా. అది మానేసి యష్ వెంట పడుతుందేంటది? దానికి గట్టిగా చెప్పు, యష్ని బుట్టలో వేసుకునే పిచ్చి ప్రయత్నాలు మానుకొని బుద్ధిగా అత్తయ్య గారి ఆరోగ్యం కనిపెట్టుకుని ఉండమను. వెళ్ళి దాని పిలువు. దాము ఎప్పుడు చూడు ఏదో విధంగా సింధుని ఆడిపోసుకోవడమే పనిగా పెట్టుకుంది దాము. సర్లే అయితే ఉంటాను, బాయ్. యష్, ఏంటి? నిజం చెప్పు. నా మీద కోపంతోనే కదా సంధ్యకి నువ్వు దగ్గర అవుతున్నావు? ఏయ్, నా పర్సనల్ విషయాలు అసలు నీకెందుకు? ఎందుకంటే నీ పర్సనల్లో నేను ఒక పర్సన్ని కాబట్టి. నా మీద నువ్వెంత కోపాన్ని ప్రదర్శించినా నీ కళ్ళల్లో మాత్రం ఎప్పుడూ నా మీద ప్రేమ కనిపిస్తుంది యష్. జరిగిన సంఘటనల వల్లే నా మీద నీకు కోపం వచ్చేలా చేశాయంటే నేను నమ్ముతాను, కానీ నా మీద నీకున్న ప్రేమని చంపేశాయంటే మాత్రం నేను నమ్మలేను యష్. నీ మనసులో నాకు తప్ప ఇంకొకరికి స్థానం ఉందంటే కూడా నేను నమ్మలేను యష్. ఇంత జరిగాక కూడా నీ మీద నాకింకా ప్రేమ ఎలా ఉంటుందనుకుంటున్నావు సింధు? నాలో ఉన్న ప్రేమని చంపేసింది నువ్వే. అబద్ధం ఆడకు యష్, నిజం చెప్పు. నేను చెప్పిందే నిజం. అదే మాట నా కళ్ళల్లోకి చూసి చెప్పు యష్. ఈ క్షణమే నీ ఇంటి నుంచి, నీ జీవితం నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతాను. చూడు యష్, నా కళ్ళల్లోకి చూసి చెప్పు. నా మీదున్న ప్రేమని నేను చంపుకున్నానా? మాట్లాడు యష్. అమ్మా సింధు, అమ్మా సింధు, సింధు.